అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ గర్వకారణం ఈ రాష్ట్రానికి తెలుగు జాతికి ముద్దుబిడ్డ సాత్విక్ సాయిరాజ్ గారు ఈరోజు ఇంటర్నేషనల్ ప్లేయర్గా, బ్యాడ్మింటన్ ప్లేయర్గా అనేక రికార్డ్స్ను క్రియేట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి గర్వకారణంగా నిలబడుతున్నారు. ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా మన సాత్విక్ సాయిరాజ్ గారు కలుస్తున్నారు. చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఈరోజు ఉండడం, మొన్ననే సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ సాధించడం, అదేవిధంగా థాయిలాండ్ ఓపెన్ ఛాంపియన్షిప్ సంబంధించి బ్యాడ్మింటన్ అక్కడ కూడా టోర్నమెంట్లో కూడా బ్రహ్మాండంగా రాణించడం, థామస్ కప్ మనందరికీ దాని యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత మనకు తెలుసు. అక్కడ కూడా బ్రాంజ్ మెడల్ సాధించడం, ఒకటి కాదు, రెండు కాదు. ఈరోజు ది బెస్ట్గా రాణిస్తున్నారు. అనేక మందికి ఆదర్శం, ఇన్స్పిరేషన్ కూడా. నేను అనేక సందర్భాల్లో మేము రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే, మీరు మళ్ళీ మళ్ళీ రాష్ట్రంలో క్రీడాకారులతో అనుసంధానమైనప్పుడు మిమ్మల్ని చూసి మరింత మంది క్రీడల వైపు మొగ్గు చూపించే పరిస్థితి ఉంది. మీరు ఒక రోల్ మోడల్. ఈరోజు మనం చూసే ఉంటాం, ఒక క్రీడాకారులు అనేక లక్షల మందికి ఆదర్శంగా నిలబడతారు. మంచి సమాజం ఏర్పాటు అవ్వాలన్నా, మంచి వాతావరణం ఉండాలన్నా, ఇలాంటి మన సాత్విక్ గారు లాంటి ఎవరైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో సమాజానికి అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. బేసిక్గా అనేక విషయాలు క్రీడలు ఏం చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. మంచి అకాడమీ పెట్టాలని కూడా ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ ఈ రాష్ట్రంలో అనేక మంది క్రీడాకారులను కూడా తయారు చేయాలి, నాకు అలాంటి ఆలోచన ఉందని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉండడమే కాదు, ఏదైతే ఉందో మళ్ళీ మీ సేవలను ఈ రాష్ట్రం వాడుకుంటుంది. మీరు ఇంకా ఇప్పుడు రానున్న ఏదైతే ఏషియన్ గేమ్స్ ఖచ్చితంగా మెడల్ సాధించాలని కూడా ఆకాంక్షిస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఎప్పుడు క్రీడాకారులకు అండగా ఉంటుంది. ఈరోజు సాత్విక్ గారు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇక్కడికి రావడం, క్రీడాకారులతో మమేకం అవడం, కొన్ని అందరినీ ప్లేయర్స్ని కూడా ఈ మోడల్లోకి రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మన రాష్ట్రానికి రావాలి. మళ్ళీ మన ఎవరైతే మట్టిలో మాణిక్యాలని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించే ప్రభుత్వంతో పాటు మీరు కూడా నడవాలని, ప్రభుత్వానికి క్రీడలకి మీ సేవలు అందించాలని రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతోంది. ఖచ్చితంగా సాత్విక్ గారిని ఫెలిసిటేషన్ చేసుకోవడం నిజంగానే ఆనందంగా ఉంది. లోకేష్ గారిని కలిసిన తర్వాత ఏమేం చేయాలో సాత్విక్ గారికి ప్రభుత్వం తరఫున ఇప్పటికే చేసాం. ఇప్పుడు మళ్ళీ మెడల్స్ వస్తూనే ఉన్నాయి. మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని బకాయిలు ఉంటే అవి కూడా దాదాపు 90 లక్షల రూపాయల పైన రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇంకా ఇది ఏదో చేశామని కాదు, అది కొద్దిగానే, ఇంకా చాలా చేయాల్సినట్టు ఉన్నాయి, ప్రోత్సహించాల్సినట్టు ఉన్నాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా సాత్విక్ గారికి అన్ని విధాలా ప్రోత్సహిస్తూ ఆయనకి ప్రభుత్వం అండగా ఉంటుంది. అదేవిధంగా క్రీడాకారులకి సాత్విక్ గారు అండగా ఉండాలని, తొందరలోనే అకాడమీకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకోవాలని విన్నవిస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అందరికీ. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం.
చాలా రోజులు అయింది నేను ఇలా రావడం. అంటే ఐ డెంట్ హ్యాడ్ టైం అంటే family issue. My father was passed away. From then I couldn't come and I wanted to prove myself. నేను ఏదైనా గెలిచి అప్పుడు కలుద్దాము అని అనుకున్నాను. సార్ చాలాసార్లు కాల్ చేశారు నాకు, ఇలా రండి, చాలా ఈవెంట్స్కి రండి అని చెప్పేసి. ఐ కుడెంట్ షో. కానీ ఈరోజు ఇలా రావడం, ఇలాగా ప్లేయర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఎంత మిస్ అయినా కూడా అనిపించింది. ఐ థింక్ ద వే దే ఆర్ డూయింగ్ ఫర్ ద స్పోర్ట్, ఐ థింక్ చాలా హ్యాపీగా ఉంది నాకు ఇక్కడ రావడం. అండ్ ఆబ్వియస్లీ ఆఫ్టర్ సింగపూర్ ఓపెన్ విన్నింగ్ 2 weeks బ్యాక్, విచ్ ఈస్ 2 years పట్టింది మాకు టోర్నమెంట్ గెలవడానికి. చాలా రోజులు అయింది మేము టోర్నమెంట్ గెలిచి. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను 3 days అయింది వచ్చి, నేను ఊర్లోకి హైదరాబాద్ వచ్చి. సార్ వెంటనే కాల్ చేసి ఇలా రండి, మీరు ఫ్రీ ఉంటే రండి, ఫ్రీ చేసుకుని రండి అని చెప్పడంతో నేను ఆబ్వియస్లీ సార్ వస్తాను సార్ ఈసారి అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ మై ఫస్ట్ ఇంప్రెషన్ సార్ గెలవగానే, సార్ ఏంటి ఎంత సింపుల్గా ఉన్నారు, ఎంత యంగ్గా ఉన్నారు అనుకున్నాను. ఆబ్వియస్లీ వెరీ సపోర్టివ్. ఫస్ట్ కాల్ చేశారు అప్పుడు నాకు. ఐ థింక్ మేము ఆల్మోస్ట్ 45 to 50 minutes మాట్లాడాం సార్. ఐ థింక్ అప్పుడే ఆ రోజు అర్థమైంది సార్, నేను మిమ్మల్ని ఎప్పుడో కలిసి ఉండాల్సింది సార్, నేను ఎంత మిస్ అయినా నాకు. అండ్ సార్ డైరెక్ట్ ఇదే నెంబర్ నాది, ఇదే మెయిన్ నెంబర్ అమ్మ, ఎప్పుడైనా ఏమన్నా అవసరం ఉంటే డైరెక్ట్ కాల్ చేయని చెప్పారు. దట్ షోస్ హౌ మచ్ సార్ ఈస్ డూయింగ్ ఫర్ ద కంట్రీ అండ్ ద స్పోర్ట్. ఐ థింక్ I feel we are in a right track as a sporting nation. So happy ఇక్కడ ఉన్నాను.